సిద్ధ ఆరోగ్యానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఢిల్లీ నుంచి ర్యాలీని ప్రారంభించింది. అసలు ఈ ర్యాలీ ప్రారంభించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎక్కడి నుంచి ర్యాలీ వెళ్తూ ఉన్నారనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైడర్స్ ఉన్నారు. బ్రదర్ చెప్పండి, ఎక్కడి నుంచి ర్యాలీ చేస్తూ ఉన్నారు, ఏంటి ఈ యొక్క ర్యాలీ కాన్సెప్ట్? నా పేరు రమేష్. మేము ఢిల్లీ నుంచి స్టార్ట్ చేసాం ఈ ర్యాలీ. ఈ సిద్ధ వైద్యం గురించి క్యాంపెయిన్ చేయడం కోసం. ఇది యాక్చువల్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్లో ఉంటుంది అనమాట. అంత 5లో ఉండే దాంట్లో ఇది కూడా ఒకటి సిద్ధ, ఒకటి ఎస్ ఫర్ సిద్ధ. అక్కడ ఢిల్లీలో ఆయుష్ మినిస్టర్ స్టార్ట్ చేశారు దీన్ని. అక్కడి నుంచి స్టార్ట్ చేసాము. 21 days 21 cities 8 states నుంచి ఇది మొదలవుతుంది. ఈరోజు 11th సిటీ. ఈరోజు కన్యాకుమారిలో ఎండ్ అవుతుంది. ఇది సిద్ధ అనేది మన ఇండియన్ సాంప్రదాయ మెడిసిన్ అనమాట. ఈ 3000 years నుంచి కూడా ఇది ఉండింది. దీంట్లో మనకి అన్ని విధాలుగా కావాల్సిన మెడిసిన్స్ అన్నీ ఉంటాయి. ఇమ్యూనిటీకి, మన కోల్డ్ ఉన్నా కానీ, ఫీవర్ ఉన్నా కానీ, బాడీ పెయిన్స్ ఏదైనా ఉన్నా కూడా అంతా ఉంది. దానికోసం ఇది బాగా మనకి సౌత్లో వచ్చేటప్పటికి తమిళనాడు, కేరళలో మాత్రమే బాగా ఎక్కువగా ఉండింది. మన సౌత్ స్టేట్స్లో ఇంకా నార్త్లో కూడా దీనికి ఎస్టాబ్లిష్ చేసేదానికి క్యాంపెయినింగ్ కోసం అని చెప్పేసి ఈ ర్యాలీ స్టార్ట్ చేశాము. ఇది మనం CCRS అండ్ NIS ఆధ్వర్యంలో 2 కలిసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ ర్యాలీ కొనసాగుతూ ఉంది? అయితే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం ఈ సిద్ధాకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించి. ప్రజలు ఇలాంటి వాటిని నమ్మే ఛాన్సెస్ ఉంటాయా? ఎలా ముందుకెళ్తుందంటారు కేంద్ర ప్రభుత్వం? దీనికి యాక్చువల్గా మాకు చాలా రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మనకి ఓపీ చూస్తున్నా కూడా చెన్నైలో మనకి తమిళనాడు రోజుకి 5000 ఓపీ ఉంటుంది. పేషెంట్స్ కూడా రిపీటెడ్గా వస్తూ ఉంటారు. మనకి అది యూజ్ చేసే వాళ్ళే కంటిన్యూస్గా యూజ్ చేయడం, దాన్ని బట్టి మనకి ఎంతవరకు వాళ్ళు నమ్ముతున్నారు, ఎంతవరకు ఇది ట్రీట్మెంట్కి వర్క్ అవుతుంది అనే విషయం మనకు అర్థమవుతుంది అది చూస్తే. ఇంకా ఇప్పుడు రీసెంట్గానే చాలా సెంటర్స్ మనం స్టార్ట్ చేసాము. ఒక 6 years బ్యాక్ మన తిరుపతిలో స్టార్ట్ చేసాము, గోవాలో ఒకటి స్టార్ట్ చేసాము, ఒక 5-6 years బ్యాక్ బెంగళూరులో ఒకటి స్టార్ట్ చేసాము. ఇలాగా ఫర్దర్గా స్టార్ట్ చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సిద్ధాకు సంబంధించినటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎలా ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ఎలా రెస్పాన్స్ వస్తూ ఉంది ప్రజల నుంచి? సార్ ఇక్కడ ఇది వచ్చి ప్రజలందరూ వచ్చి ఇలాంటి మెడిసిన్స్ కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. దానికోసం మేము అందరూ వచ్చి మా డాక్టర్స్ అన్నీ వచ్చి ఉంటారు. ఈ డాక్టర్ అడ్వైస్ పడితే వీళ్ళు డాక్టర్ అందరికీ చెప్తూ ఉంటారు. ఇక్కడ చల్లాతో ఒక మార్నింగ్ ఒక ఈ అకాడమిక్ జరిగింది. బాగా అందరూ వచ్చి బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి గురించి అందరూ వచ్చి మళ్ళీ ఇంకా ఏమైంది ఉంది అని అడుగుతూ ఉంటారు. దాన్ని బట్టి ప్రజలు రిక్వెస్ట్ తరఫున మేము అన్నీ రెడీ చేస్తున్నాం సార్. దీనికి మా డిపార్ట్మెంట్ వచ్చి అన్నీ సపోర్ట్ చేస్తుంది. మా మినిస్ట్రీ మాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. అంతే సార్. మరి కొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ చేస్తున్నటువంటి ర్యాలీకి సంబంధించి రోజు ఎన్ని నగరాల్లో వెళ్తూ ఉన్నారు, ఎలా ఉందంటారు, ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? Shall I speak in English? Yeah, it's public response is very overwhelming. We have started on 24th January and February 11th, 12th we will reach Kanyakumari. We are making a great awareness to Siddha system of medicine to each and every nook and corner of the country. We are covering 8 states and 21 cities. So we are making awareness here, and everywhere the public responses are very much. They are demanding their own hospital and the research facilities and the academic facilities in their own state. That is what the public is demanding more. The ministry will come together and they are providing the solutions for each and every citizens of India. What is Siddha is going to say through the rally? Yeah, we are making a complete awareness because the origin of Siddha system of medicine is very pronounced in southern part of India, especially on Tamil Nadu. Now the Kerala also we are having the colleges, and the National Institute of Siddha, Ministry of Ayush Government of India, and Central Council for Research in Siddha, Ministry of Ayush Government of India, we joined together. We are making this initiative, the entire Siddha system propagation and health for all. That is our mission. So that is why we are making this rally, to make the entire awareness to each and every citizens of India. That is our ultimate aim to this rally. Thank you. ఇది ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సిద్ధా ర్యాలీ ఏదైతే ఉందో, ర్యాలీకి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి గతంలో ఉన్నటువంటి సిద్ధా అనేటటువంటి వైద్యము అంతరించిపోతుంది. అయితే ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ప్రజల్లో అవేర్నెస్ కావచ్చు లేదా చైతన్యం తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అయితే ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు దాదాపుగా 3333 కిలోమీటర్ల మేర ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టబోతూ ఉన్నారు. అయితే వెళ్తున్న క్రమంలో ఉన్నటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలకు సంబంధించినటువంటి క్రీడా మైదానాల్లో ప్రత్యేకంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి కూడా మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉన్నాము. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి సపోర్ట్ చేస్తుంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రేష్ఠ శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.